హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే నేను మటన్ ములక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే చాలా బాగుంది, ఈ కాంబినేషన్లో చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే నేను పాన్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఒక కప్పు పచ్చిమిర్చి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాంబినేషన్లో చేశారంటే కూర చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీకి అదురుతుందండి. పచ్చిమిర్చి వేగాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాక ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 2-3 సార్లు అయితే నీట్గా కడిగి మటన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా కడగాలండి. నీట్గా కడిగితేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా నీరు వచ్చేంత వరకు తిప్పాలండి. తిప్పేసి ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే అందుట్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది. బాగా మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఫస్టే వాటర్ వేసామంటే చప్పన వచ్చేస్తుంది కూర. అయితే చూడండి, నీరంతా వచ్చేస్తుంది బయటికి. ఇలా నీరంతా బయటకు వచ్చేయాలి. మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తేనే మటన్ బాగుంటుంది. చిమ్ములో పెట్టుకుని ఉడికించుకున్నామంటే ముక్క బాగా మెత్తబడుతుందండి. మనం ఫస్ట్నే ఉప్పు అది వేసేయకూడదు. ఉప్పు వేసామంటే తొందరగా ముక్క గట్టిపడిపోతుంది. కాబట్టి ఇలా కొద్దిగా నీరంతా వచ్చి నీరంతా అణిగాక అప్పుడు వేసుకోవాలి. మటన్ గట్టిగా ఉందంటే అందుట్లో పోక చెక్క నలగొట్టి పొడి వేసుకోవాలండి. ముదిరిన మటన్ అయితే ఆ పొడికి మెత్తబడుతుంది తొందరగా. అలాగే ఇంకొక టిప్ అండి, పచ్చి బొబ్బాస్కాయ ముక్క చిన్న ముక్క 2 ఇంచుల ముక్క తీసుకుని 1 కేజీ మటన్కి కచ్చబచ్చా దంచి మటన్లో వేసేయాలండి. ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు ఎలా ఉడుకుతుంది ఆ టైంలో వేసుకోవాలి. అలా అయితే తొందరగా మగ్గుతుందండి. ముక్క అయితే తొందరగా ఎంత ముదురుదైనా కానీ ఈజీగా మగ్గుతుంది. ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో నీరంతా ఎగిరేంత వరకు కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇలా 1 కప్పు ములక్కాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ములక్కాయ మటన్ చాలా బాగుందండి కర్రీ అయితే. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ ములక్కాయకి మటన్ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇలా అంత ముదిరి కాదండి, అంత లేతే కాదు, మీడియం ములక్కాయలు వేసుకోవాలి. మీడియం సైజు ములక్కాయలు వేసుకోవాలి. ముదిరిన ములక్కాయ అయినా టేస్ట్ రాదండి. దీనికైతే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసాను. 1/2 కప్పు కారం. అదంతా మగ్గాక బాగా మగ్గబెట్టి అప్పుడైతే 1 కప్పున్నర వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఫస్ట్ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయాక ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలి. 1 కప్పున్నర అయితే వాటర్ పోసాను ఫ్రెండ్స్. నేను కూర కొంచెం గట్టిగా అనిపించింది ముక్క, అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోసాను. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కూర అయితే టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ చూసైతే మీకైతే చెప్తున్నాను నేను, చాలా బాగుంది. ఈ మెథడ్లో చేస్తారంటే కర్రీ మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు. ఇలా మొత్తం సర్దేయాలి. సర్దేసి మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి. దీనికైతే మసాలా జీలకర్ర, లవంగ మొగ్గలు, అల్లము, ధనియాలు, ఎల్లుల్లిపాయలు 1 ఇంచు అయితే అల్లం వేసానండి. 8 అయితే లవంగ మొగ్గలు వేసాను. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అవి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్లో కొద్దిగా కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా మటన్కి పడుతుంది.
సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. పట్టిన మసాలా ముద్ద వేసేసుకోవాలి కూరలో. 70% కూర ఉడికిపోయాక వేసుకోవాలండి మసాలా. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అందుకని 70% ఉడికాక వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి పడుతుంది. మటన్కి అలాగే ములక్కాయ ముక్కలకి పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి గుమగుమలాడే ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంది. వెరీ నైస్, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.